సార్ నాకు భోజనం తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ వంట వాళ్ళు ఆడవాళ్ళు రోజు తిడుతున్నారు. మీరు తినడానికి వచ్చారా చదవడానికి వచ్చారని అడుగుతున్నారు. మనం ఇచ్చేది వాళ్ళ హక్కు అమ్మ. ఇది మన సొమ్ము మన తాత సొమ్ము ఏం పెట్టడంలే. గవర్నమెంట్ వాళ్ళకు ఒక హక్కు కల్పించింది. ఆ హక్కును మనం నెరవేర్చాలి. అది మన డ్యూటీ. పాలు ఉండడం లేదు, ఎక్కువగా అందరికీ చాలడం లేదు. ఏమమ్మా చూడండి, ఇవన్నీ మేమేదో వచ్చినాం మీరేదో చెప్పిండ్రో షోలుపుకుంటా పోలేం మేము. ఉదయం టిఫిన్కు లాస్ట్కు వెళ్తే గుడ్లు ఉండడం లేదు. ఎందుకు నెంబర్ కదా గుడ్డు. ఉమా అక్క పిల్లలకు ప్రేమతో వడ్డించడం లేదు, అందరినీ తిట్టుకుంటూ కసురుకుంటూ వడ్డిస్తుంది. ఉమా అంటే ఎవరు? ఉంటామే పిలిపిండి వాళ్ళు. ఉమాకి నువ్వా ఏం బాగా తిడతా ఉన్నావు అందరినీ? ఇట్నే తిట్టవు, నేను అబద్ధాలు చెప్తా ఉన్నా కదా. ఇప్పుడు నీకు ఈ పేపర్లో పిల్లలతో రాపిచ్చాను, నువ్వు ఇస్తా ఉంటావు చదువుతా ఉంటావా? నువ్వు చెప్పు. అందుకే మేము వీడియోలు తీస్తూ ఉంటాం. అకామని చెప్పేస్తారు అబద్ధం. ఈవెన్ మార్చండి అమ్మా, ఎక్కడికైనా ఈవెన్ మార్చండి. జిఓఎంఎస్ నెంబర్ 8 పేపర్ ఉందా? ఉందా? ఉంది. నేను తెలుసా అవన్నీ? నోటెడ్ అయినా మీకు అన్నీ? మేము అడిగితే చెప్పగలరా? ఎక్స్పైర్ డేట్ చూసుకో. ఇది ఎవరు ఇచ్చారమ్మా మీకు? గవర్నమెంటేనా? ఎంత పడుతుంది ఇది? మొన్న ఒక హాస్టల్లో 2000 ఇచ్చాను, 2 కొనమని. 2 వస్తాయా? ఒక హాస్టల్లో మొన్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పూరీలు చేయట్లేదంట, ఇవి లేవని. ఎన్ని 3 ఇస్తారమ్మా పూరీస్? ఎన్ని? 4ఆ? 3 ఇస్తారు. అంటే 500 స్ట్రెంగ్త్ అంటే దాదాపు 5 మూలు 15, దాదాపు 1600 1700 పూరీస్ 1600 చేయాలి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? 3 డేస్కి. ఆఫ్టర్నూన్ కర్డ్ ఇస్తున్నారా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? చిక్కీ ఇస్తున్నారా ఎవ్రీడే? ఈవినింగ్ స్నాక్స్ బాయిల్డ్ ఎగ్ 6 ఇస్తున్నారా? 6 ఎగ్స్ ఇస్తున్నారా? మీ భాష నాకు కొంచెం అర్థం కాదు, నా భాష మీద. చికెన్ ఈచ్ స్టూడెంట్ హౌ మెనీ గ్రామ్స్? మామూలుగా అయితే జియో 8 అయితే 170 అలా ఉంది. 170 అలా ఏం కాదు, 175 ఇంటర్మీడియట్ పిల్లలు. 10th వరకు 150 ఉన్నారు సార్. 157.5 కరెక్ట్ చెప్పండి మీరు. మేమైతే 125 130 అలా పెడతాం సార్. ఓకే. నిన్న మాకు 435 స్టూడెంట్స్ ఉన్నారు. 61 kgs వేస్తాం సార్. 130. ఓకేలే, కొంచెం మెనూ అడ్జస్ట్మెంట్. మీ పర్ క్యాపిటా సరిపోతుందా మీకు? ఎప్పుడైనా మిగులుతుందా? మిగలదు, సరిపోతుంది. ఏపీఎస్డబ్ల్యూ ఎవరు? మీరు కదా. మీరు ఎస్సీ హాస్టల్ పోస్ట్ మెట్రిక్. నేను అదే చెప్పాను నిన్న. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇది గురుకుల పాఠశాల. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మీ మెనూ వీళ్ళ మెనూ సేమ్. వీళ్ళు 6 eggs ఇస్తూ ఉన్నారు, మధ్యాహ్నం కర్డ్ ఇస్తూ ఉన్నారు. చికెన్ 130 125 140 అట్లా ఇస్తున్నారు. 175 గ్రామ్స్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇవ్వాలా, 10th వాళ్ళకు 157.5 గ్రామ్స్ ఇవ్వాలి. వీళ్ళకి సరిపోయినప్పుడు మీకు ఎందుకు సరిపోదు? ఆమె సరిపోలేదు సార్, అడ్జస్ట్ కాలేదు సార్ అని చెప్పారు కదా. బీసీ హాస్టల్ నేను చెప్పేది. బీసీ హాస్టల్ ముఖ్యంగా. ఎస్సీ హాస్టల్ అంటే ఎస్సీ పోస్ట్ మెట్రిక్ వాళ్ళకు కొంచెం వర్కర్స్ శాలరీస్ లేవు, మీకున్నాయి. మేము ఫస్ట్ పోయింది మీ బీసీ హాస్టల్కే నిన్న మార్నింగ్. ఆమె సరిపోవడం లేదంటుంది, వీళ్ళకి సరిపోయింది కదా, మీకు ఎందుకు సరిపోదు? చెప్పండి నో ప్రాబ్లం. ఒక 100 దాటాక అడ్జస్ట్ అవుతుంది సార్. బిలో 50 60 నిజంగా అడ్జస్ట్ అవ్వదు సార్. నేను కూడా వాంటెడ్గా చేశాను. నేను కాదనట్లేదు. మీ బీసీ హాస్టల్లో మార్నింగ్ మిల్క్ ఇవ్వట్లేదు, ఒక కర్రీ ఇస్తున్నారు. అరే దానికి మీనింగ్ ఉండాలండి. చాలా ఉన్నాయి ల్యాబ్స్. వరస్ట్ ఫెలో మీరేమన్నా అనుకోండి, ఓపెన్గా చెప్తా ఉన్నా. పిల్లలండి డిగ్రీ బీటెక్ పిల్లలు ఉన్నారు ఆడ. బీటెక్ పిల్లలు వాళ్ళు ఎట్లా చెప్పండి? మేనేజ్ చేసుకో. ఇప్పుడు 175 గ్రామ్స్ చికెన్, అట్లీస్ట్ 125 అన్నా. మిల్క్ 200 గ్రామ్స్ ఇవ్వాలి మనం, 150 అన్నా. కర్రీస్ 2 కర్రీస్ ఉంటే ఒక కర్రీ చేస్తుంది. మధ్యాహ్నం పెరుగు ఇంతవరకు పెట్టలేదు ఆమె. మధ్యాహ్నం పూట పెరుగు ఇంతవరకు పెట్టలేదు. అది ఎంతవరకు సమంజసం? అది పొద్దున ఫస్ట్ వస్తానే అదే చూసినా ఆ నుంచి నాకు మైండ్ అప్సెట్ అయింది. ఓపెన్గా చెప్తున్నాను.
మళ్ళీ మేడం వాళ్ళది అంటే కొంచెం మేడం వాళ్ళు నేను 2-3 చూశాను. రాత్రి ఒకదానికి పోయాను పోస్ట్ మెట్రిక్. ఆ పాప ఓపెన్గా చెప్పింది, సార్ మా పరిస్థితి ఇది. మీ బీసీ హాస్టల్కి ఇంకోదానికి పోయాను, ఆ లోపల ఉన్నదానికి. ఆమె బాగానే పర్వాలేదు మేనేజ్ చేస్తూ ఉంది. ఈమె ఎందుకు మేనేజ్ చేయడం లేదు? ఈ సాయిబాబా టెంపుల్ పక్కన నుండి ఆమె ఎందుకు మేనేజ్ చేయడం లేదు? లోపము వాళ్ళలో ఉందండి. వాళ్ళు మేము సంపాదించుకోవాలంటే అండి మన వంటలు భోజనాలు ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ ఉండదు. ఈరోజు పెట్టినామా తినేసిందా తెల్లారిందా కథం అయిపోయింది దాని పని. దీనికి పో అంటే కెర్నల్స్ మనం తయారు చేసి పెడతాం, దానివల్ల మా చెక్క పురుగులు ఉన్నాయి అక్కడక్కడ. మీరు ఎండబెట్టండి కొంచెం వేపాకు గీపాకు వేయండి. ఇది ఏంటంటే గన్ని బ్యాగ్ అయితే బయటికి వెళ్ళిపోతాయి, దీంట్లో బయటికి వెళ్ళిపోవు. మీకు మంత్లీ వన్స్ అయినా వచ్చేది? మంత్లీ వన్స్ వస్తే పట్టకూడదు. డిఎం గారు కొంచెం చెక్క పురుగులు వస్తూ ఉన్నాయి చూడండి. కొంచెం ఏదైనా ఓల్డ్ స్టాక్ ఏమైనా పడిందా ఏంది? దీంట్లో ఏం లేవు, తీసేసాం ఇప్పుడే. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రైస్ దించుతారా తెచ్చి? డబ్బులు ఏమన్నా కొంచెం తీసుకుంటారా? అంతేగాని డబ్బులు ఇవ్వకండి. ఈడ అసలే సరిపోక అగసాట్లు పట్టి వస్తా ఉన్నాం. మళ్ళీ మీరు వాళ్ళు 1000-2000 డబ్బులు అడిగి తీస్తే అయ్యే పని కాదు. నా పేరు చెప్పండి వాళ్ళకి ఎవరైనా సరే, లేదంటే నాకు ఫోన్ చేయండి. ఏం లేదు మేడం, మీరు కూడా గట్టిగా చెప్పండి వాళ్ళకు. వీళ్ళు హాస్టల్ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అనకాపల్లిలో కూడా ఒక హాస్టల్లో 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. గట్టిగా చెప్పండి. వాళ్ళకి డబ్బులు సరిపోక సస్తా ఉంటే మీరేందా డబ్బులు అడిగేది? శవం మీద పేలాలు ఎదుర్కొన్నట్టు ఉంటుంది. చూడండి అది తప్పు. వాళ్ళకే 3 కూలీలు ఇస్తున్నాం మనం. మేము పోతున్నాయా? ఆడ దించిన కూలి ఇస్తున్నాం, మళ్ళీ ఎత్తే కూలి ఇస్తున్నాం, ఈడ దించే కూలి ఇస్తున్నాం. ఇంకా ఆశపడితే ఎట్లా? వాళ్ళు కరెక్ట్ కాదు. వీళ్ళు దీంట్లో మెనూలో అండి మనం ఈడ నేను ఒకటే చెప్తున్నా హాస్టల్స్ అందరికీ, మేము ఈడ ఒక కాఫీ తాగినా పిల్లలు కడుపు కొట్టినట్టే. ఒక ఆగస్ట్ 15th పండగ చేసినా కానీ పిల్లలు కడుపు కొట్టినట్టే. అందరం మన స్టాఫ్ అంతా ఒక టీ తాగినా కడుపు కొట్టినట్టే. ఇదందరూ మనసులో దృష్టిలో పెట్టుకోండి. ఇచ్చేదే 1600-1400. ఎవరన్నా ఇంటే కన్నా నవ్వుతారు, నాకు కామెంట్లు పెడతా ఉంటారు. 46 రూపాయలు 67 పైసలతో ఎట్ట పెడతారు అన్నం అని. అరే బాబు రైస్ కాదురా నాయన, రైసు 1 రూపీ తీసుకుంటామా అని చెప్పి అది చెప్తా ఉంటాం. చెప్తున్నా నేను జనరల్గా. అట్లా మనం ఏ చర్య చేసినా పిల్లల కడుపుల మీద ఎఫెక్ట్. వాళ్ళ మెనూ డివేట్ అవుతుంది, వాళ్ళ మెనూ కన్జ్యూమ్ అవుతుంది. ఆ క్వాంటిటీ మినిమం చేసుకోవాలి. అట్లా ఇబ్బందులు ఉంటాయి. బియ్యం కొంత ఎండలో పెట్టామమ్మా. కేర్ టేకర్ రామ్మా, నువ్వు రాదు తల్లి. ముందు ఇంటర్మీడియట్ పిల్లలకు స్నాక్స్ వాళ్ళు స్టడీ అవర్కి పోవడం వల్ల పెట్టడం లేదా? వాళ్ళకి సపరేట్ తీసి పెట్టేయండి, ఏమన్నా పంపించేసేయండి. స్టడీలో ఉంటారు కదా, ఎంతమంది ఉంటారు? 80 మంది ఉంటారా? మరి వాళ్ళకి సపరేట్ పంపించేసేయండి మా. కంప్లైంట్ పెట్టడం లేదండి స్నాక్స్. చెప్పాను సార్ నేను వాళ్ళకి, స్టూడెంట్స్ కి డబ్బాలో వేసేసి వస్తారు సార్. ఆ 2 వస్తారు సార్. శనగలు ఆటికి రాదు సార్. ఆ 2 రోజులు వస్తారు. ఆ వంట వాళ్ళు కొంచెం తిడతా ఉన్నారంట పిల్లలు. సార్ నాకు భోజనం తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ వంట వాళ్ళు ఆడవాళ్ళు రోజు తిడుతున్నారు. మీరు తినడానికి వచ్చారా చదవడానికి వచ్చారా అని అడుగుతున్నారు. మనం ఇచ్చేది వాళ్ళ హక్కు అమ్మ. ఇది మన సొమ్ము, మన తాత సొమ్ము ఏం పెట్టడంలే. ఈవెన్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో. గవర్నమెంట్ వాళ్ళకు ఒక హక్కు కల్పించింది. ఆ హక్కును మనం నెరవేర్చాలి, అది మన డ్యూటీ. అంతేగాని ఇట్లా తిట్టడము. మార్నింగ్ స్టడీ కారణంగా 7:30కి వదలడం వల్ల మాకు ఒకసారి పాలు గుడ్లు అందడం లేదు. వాళ్ళకి తీస్తున్నాను సార్. అలా చెప్పిన తర్వాత నుంచి వేరే సపరేట్గా పెట్టించేస్తున్నాను సార్. ఇంటర్మీడియట్ వాళ్ళకి చిక్కీస్ ఎగ్స్ వేరే బేషన్లో పెట్టిస్తాను. కొంచెం పార్షియాలిటీ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అందరూ సమానంగా చూసుకోవాలి. ఈరోజు పులిహోర అసలు బాగాలేదంట. చికెన్ చాలా తక్కువ వేస్తున్నారు. మధ్యాహ్నం పప్పు ఒక గరిటె వేస్తున్నారు. 2వ గరిటె వేయమంటే వాళ్ళు మమ్మల్ని కసురుకుంటున్నారు. పాల్లో కొంచెం నీళ్ళు ఎక్కువ పడతా ఉన్నాయంట. డ్రింకింగ్ వాటర్ మనం స్నానం చేయడానికి నీరు ఒకటే ఇస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ లేదమ్మా? చికెన్ గ్రేవీ ఎక్కువగా ఉంటుంది, పీసులు తక్కువగా ఉంటున్నాయి.
డాక్టర్ సార్ రాత్రిపూట అందుబాటులో ఉండడం లేదు, పాలు ఉండడం లేదు, ఎక్కువగా అందరికీ చాలడం లేదు. ఏమమ్మా చూడండి, ఇవన్నీ మేమేదో వచ్చినాం మీరేదో చెప్పిండ్రో షోలుపుకుంటా పోలేం మేము. ఉదయం టిఫిన్కు లాస్ట్కు వెళ్తే గుడ్లు ఉండడం లేదు. ఎందుకు నెంబర్ కదా గుడ్డు ముందు వచ్చినండి ఒక్కొక్కసారి తీసేసుకుంటారు సార్. అట్లెట్లమ్మా? ఇప్పుడు 500 స్టూడెంట్స్ అంటే 500 బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాం మనం. మరి ఎక్కువ తక్కువ అంటే మా వంటలు తింటా ఉన్నారు, నువ్వు తింటా ఉన్నావు అంటే నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు తిన్నట్టు లెక్క. ఎట్లా చెప్పు? చట్నీ నీరుగా ఉంటుంది, చికెన్ కొద్దిగా పడుతుంది. ఉమా అక్క పిల్లలకు ప్రేమతో వడ్డించడం లేదు, అందరినీ తిట్టుకుంటూ కసురుకుంటూ వడ్డిస్తుంది. అందరినీ మన పిల్లలా చూసుకోవాలమ్మా. రేపు బయటికి పోయిన తర్వాత మా ఉమా అక్క బ్రహ్మాండంగా చూసుకునేది మమ్మల్ని అనే మా వర్డ్ అనిపించుకోవాలి. అప్పుడే మనల్ని దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు. ఇట తిట్టుకుంటా ఉన్నారంటే రేపు పోయినాక వాళ్ళు దరిద్రం ఆస్తులో ఉండి వచ్చినాం మేము, మా బతుకులు కుక్క బతుకులు ఉన్నట్టున్నాయని బయట చెప్పుకుంటాం. అట్లా ఉండకూడదు. ఉమా అంటే ఎవరు? వంటామే? చెప్పు వాళ్ళకి గట్టి వార్నింగ్ ఏంటి? పిలిపోయిన వాళ్ళు పిలుపు. అందరూ అదేనండి, మెస్లో వంట మనిషి ఎప్పుడు తిడుతూ ఉంటుంది. ఉమా అక్క మార్చండి ఆమెను, మార్చండి ఆమెను, పంపించేయండి. ఎందుకు ఊరికే ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళు బాధపడకూడదండి. అవునా? ఇంకా మరి ఇప్పుడు దాకా లేట్ చేశారు మీరు. ఎవరు ఉమా అక్క? ఎవరు మారమ్మా ఉమా అక్క? ఉమా అక్క ఎవరు? నువ్వా? ఏం బాగా తిడతా ఉన్నావు అందరినీ? ఇట్నే తిట్టావు, నేను అబద్ధాలు చెప్తా ఉన్నా కదా. ఇప్పుడు నీకు ఈ పేపర్లో పిల్లలతో రాపిచ్చాను, నువ్వు ఇస్తా ఉంటా చదువుతా ఉంటావా? నువ్వు చెప్పు, నీకు చదువు రాదా? ఎవరినో ఒక మేడం చెప్పు, నువ్వు సెలెక్ట్ చేయి, ఆమెకి ఇస్తా. ఎవరినో చెప్పు. నేను తిట్టను అంటారు అంతే, ఏదైనా కానీ. అందుకే మేము వీడియోలు తీస్తూ ఉంటాం. అకామని చెప్పేస్తారు అబద్ధం. ప్రతి ఒక్కరూ ఇదే చెప్తా ఉన్నారు, తిడతా ఉన్నారని. నేను ఇద్దరినే తిడతా, ఎవరిని తిట్టానంటాను. భోజనం సమయం అయిపోయినాక ఎవరికీ తెలియకుండా పూరీలు చేసుకొని తింటున్నారు. చూడమ్మా, కేర్ టేకర్ మీరు చూడాలి ఇవన్నీ. 9వ తరగతి వరకు 2 పూరీలే పెడుతున్నారు, మీరు 3 అన్నారే. 10th కి 3 సార్, ఇంటర్కి 4 సార్. మా కొంచెం చిన్న సైజ్ చేసి ఎక్కువ పెట్టండమ్మా. ఈమెను మార్చండి అమ్మా, ఎక్కడికన్నా ఈమెను మార్చండి. చెప్పండి, నేను నా సజెషన్ అని చెప్పి జాగ్రత్త చేయండి. ఎందుకు తిడతావు నువ్వు? పిల్లలు కంగారు చేస్తేనే తిడుతుంటే పాపానికి అంటారు బాబు అని ఆవిడకి ఫ్యాన్ విసిరితే, అంతేగాని పిల్లలు ఎందుకు అది కూడా గమ్మునుండ. మనం ఆ మేడంకి చెప్పండి, ఆమెకి చెప్పండి, ఇద్దరు పోతారు. అయితే ఇప్పుడు మేము పిల్లలతో లెటర్లు రాపించాము, పిల్లలు మాకు 20-30 లెటర్లు రాశారు. తిడతా ఉంది, గదురుకుంటా ఉంది, కసురుకుంటా ఉంది అని. నిజం నిప్పు లేని పోరాదు బా, గుర్తుపెట్టుకో. నువ్వు వెనకేసుకురావచ్చు నీ భార్య, నేను కాదన్నాంలే, దాంట్లో అర్థం ఉండాలా. సరే సార్ ఇంకోసారి జరగదు, జాగ్రత్తగా ఉంటాం. ఇట్లా మేము తిట్టదు సార్ అంటే ఎత్తిపోయినట్టే సంసారం. అది ఓడి రావాలి ఎప్పటికీ, అంతేగాని మేము తిట్టమంటే ఇంక పోయినట్టే. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మార్చాలంటే. అక్కడ వాళ్ళు ఇక్కడికి మార్చండి, ఆర్డర్ ఇష్యూ చేయండి అంతే, ఇంకా డిస్కషన్ పెట్టకూడదు దాంట్లో.